తెలంగాణ స్టేట్లో మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకి జస్ట్ ఇప్పుడే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇది ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ పద్ధతి ఏం కాదు. సో ఆల్రెడీ మనకి ఇంతకుముందే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండ్ అదేవిధంగా స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకి ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఇంకా నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనము ఈ ప్రస్తుతం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఉంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏంటని అన్ని విషయాల గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఇదే మనకి అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇది నోటిఫికేషన్ యొక్క నంబరు. సో పోస్ట్ చూసుకుంటే కనుక మనకి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇది వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇది వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో, సో దీంట్లో ఎప్పటి నుంచి అక్టోబర్ 5 నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పటి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకి సో అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటల వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్ ఉంటే కనుక మనకి ఈ అక్టోబర్ 23 నుంచి 24 వరకు మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 2 డేస్లో మీరు మీ యొక్క కరెక్షన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో అండ్ ఇంకొకటి మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. సో నవంబర్ 13న మనకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి, ఎలాంటి ఆఫ్లైన్ లింక్ అయితే లేదనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అసలు ఈ వేకెన్సీస్ గురించి చూద్దాం, అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని. సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 446 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి మనకి 185 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ నుంచి మనకి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా మనకి 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. సో వెంటనే మనం ఈ అక్టోబర్ 5 నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో బిఫోర్ దట్ మీరే కొన్ని డాక్యుమెంట్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది, వాటన్నిటిని రెడీ చేసుకొని పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ బ్రేకప్ వేకెన్సీస్ గురించి మనకి యానెక్సరీ 1లో ఇచ్చారు. సో దాని గురించి కూడా మనం చూద్దాం. సో శాలరీ చూసుకుంటే కనుక మనకి 31,040 రూపాయల నుంచి 92,050, అంటే ఈ వీటి మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. 31 బేసిక్ అయిపోతుంది మనకి. దీంట్లో మళ్ళీ హెచ్ఆర్ఏడి ఇట్లాంటివన్నీ కలిసి మనకి ఆల్మోస్ట్ మనకి 40,000 వరకు అయితే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనము సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. మనము టోటల్గా ఎగ్జామినేషన్ పాయింట్లో 100 పాయింట్స్ ఉంటాయి మనకి. సో 8 పాయింట్స్ అనేవి మనకి సిబిటి టెస్ట్ ఏదైతే ఉందో సో వాటి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే 80 క్వశ్చన్స్కి సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, 80 మార్కులు అనమాట. సో రిమైనింగ్ 20 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఆల్రెడీ మనము స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ కానీ లేదా అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తుంటే వాళ్ళు మనకి పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2.5 ఎలిజిబుల్ కావాలంటే 6 months ఫర్ సర్వీస్ రెండెడ్ ఇన్ ట్రైబల్ ఏరియా. ఎవరైతే ట్రైబల్ ఏరియాలో 6 months వర్క్ చేశారనుకోండి వాళ్ళకి ఈ విధంగా 2.5 ఇలా మార్క్స్ అనేవి పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం అప్ టు 20 పాయింట్స్ వరకు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది అప్లికేషన్ సంబంధించిన ప్రొఫార్మ్ అంతా మనకి ఆ 3లో ఉండడం జరుగుతుంది. అసలు ఎవరు ఇవ్వాలి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏంటని అన్ని డీటెయిల్స్ మనకి యానెక్సరీ 3B అలా విధంగా 3Cలో మనకి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి బిఫోర్ అప్లైయింగ్, అంటే మీరు అప్లై చేయడానికి ముందే ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని మీరు రెడీ చేసుకొని పెట్టేసుకోండి. సో దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎవరైతే D ఫార్మసీ, B ఫార్మసీ, ఫార్మాటీ చదివారో సో వాళ్ళంతా ఎలిజిబుల్ అనమాట. సో అప్లై చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఖచ్చితంగా మీరు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అనమాట. తర్వాత ఏజ్ చూసుకుంటే కనుక 18 years అనేది ఉండాలి. అప్ టు 46 years వరకు మీరు అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఇస్తున్నటువంటి
అట్లీస్ట్ ఏదైతే ఉంది. సో ఇలా తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 5 years ఉంటుంది. ఎవరైతే ఆర్టీసీ కానీ కార్పొరేషన్ మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఏజీ రిలాక్సేషన్ అనేది రాదనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్స్ సర్వీస్మెన్కి 3 years, ఎన్సీసీ స్టూడెంట్కి అయితే 3 years, ఎస్సీ ఎస్టీ బీసీస్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఏజీ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫీజు చూసుకుంటే కనుక ఆన్లైన్ ఎగ్జామినేషన్కి మనకి 500 rupees అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి అనమాట. సో ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే కనుక 500 rupees అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో వేరే కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 200 rupees అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 rupees అనేది అప్లికేషన్ ఫీజు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనం ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటంటే MHSRP వెబ్సైట్ ఉంది కదా ఇది. సో ఇక్కడే మనకి ఈ విధంగా క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోవడం జరుగుతుందన్నమాట. సో ఇది మనం ఏదైతే ఆన్లైన్లో అప్లై చేస్తున్నామో డాక్యుమెంట్స్ వాటిని మనము వెరిఫికేషన్ టైంలో అవే డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సబ్మిషన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అదే ఫైనల్ అనమాట. సో వాళ్ళు కరెక్షన్ డేట్స్ ఇస్తారు కదా అప్పుడు మాత్రమే చేసుకోవాలి. దాని తర్వాత ఎలాంటి కరెక్షన్స్ అయితే ఉండవు. సో సబ్మిషన్ చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ ఐడి అయితే వస్తుంది. సో దాన్ని కేర్ఫుల్గా పెట్టేసుకోండి. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంతకుముందే చెప్పుకున్నాను 80 multiple choice questions ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది, అంటే 80 marks అనమాట. సో సిబిటి టెస్ట్ అనేది మనకి November 30, 2024 జరగడం జరుగుతుంది. సో ఇది మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే కనుక మనకి హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సాతుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. సో ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. అండ్ మనకి రిజర్వేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో దాని గురించి తర్వాత తెలుసుకుందాం. సో ఇది మోస్ట్లీ ఇవి జోన్ వైజ్గా ఫిల్ చేస్తున్నారు. సో జోన్ 1లో ఏ డిస్ట్రిక్ట్లు ఉన్నాయో అవి ఇక్కడ చూసుకోండి. జోన్ 2లో ఈ డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. జోన్ 6లో ఈ విధంగా ఉన్నాయి. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ని చూసుకుని మీ యొక్క జోన్ అనేది చూసుకోవచ్చు. జోన్ వైజ్గా మనకి ఈ వేకెన్సీస్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జోన్ 1లో మనకి 62 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 2లో 38 వేకెన్సీస్, జోన్ 3లో 61. సో ఈ విధంగా మనకి జోన్ వైజ్గా ఈ వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఉంది కదా, దీంట్లో మీ యొక్క డిస్టిక్ ఏది ఉందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డిస్టిక్ రంగారెడ్డి అనుకోండి. మీరు ఎందులోకి వస్తారు? జోన్ 6లోకి వస్తారు. జోన్ 6లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చూసుకోండి ఇది. సో జోన్ 6లో మనకి 86 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తర్వాత 68 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి. సో ఈ విధంగా టోటల్గా మనకి 154 వేకెన్సీస్ అనేవి జోన్ 6లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి అనెక్సర్ 2లో అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరు అప్రూవ్ చేయాలి దాని గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్తీ దవాఖానాలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీకు హెడ్ ఆఫ్ ది ఎవరు అవుతారు? కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ HODగా ఉంటారు. సో మీకు రిలీజ్ చేసేది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అనమాట. అంటే DMSO ఆఫీసర్ మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తుంటే కనుక. అండ్ ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీకు HOD ఎవరు ఉంటారు? డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు. మీకు ఎవరు ఇస్తారు? DMSO ఆఫీసర్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తుంటారు. అక్కడ కమిషనర్ ఆఫ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ HODగా ఉంటారు. సో మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ రిలీజ్ చేసేది సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్. ఈయన మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు ఒకవేళ నిమ్స్లో వర్క్ చేస్తుంటే కనుక మీకు డైరెక్టర్ ఆఫ్ నిమ్స్, సో ఆయన HODగా ఉంటారు కాబట్టి ఆయన మీకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అనెక్సర్ 3లో ఇచ్చారు. అంటే ఇది ఫిల్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నాకు కావాలి అని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సిగ్నేచర్ డేట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఈ విధంగా మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. తర్వాత ఇది వచ్చేసి అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట. సో ఈ విధంగా మనకి వాళ్ళు ఇది ఫిల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూద్దాం, మనకి సిలబస్ కూడా ఇచ్చినట్టున్నారు.
సో ఇది సిలబస్ అనెక్సర్ 5లో సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ డిప్లొమా లెవెల్. సో మోస్ట్లీ మనకి డిప్లొమా లెవెల్లోనే మనకి సిలబస్ అనేది ఉండడం జరిగింది. సో ఈ సిలబస్ని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో మోస్ట్లీ మనకి October 5th స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.